న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని ఎద్దుల పాపమ్మ ప్రభుత్వ కళాశాలల మైదానంలో ఆర్ఆర్ క్రికెట్ కప్ జిల్లా స్థాయి పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. పూర్వ ప్రముఖులు డాక్టర్ రమాగోపాల్ రెడ్డి, డాక్టర్ ఏవి రామసుబ్రహ్మణ్యంలు ముఖ్య అతిథులుగా పాల్గొని క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆలగడ్డ పట్టణంలో స్వర్గీయ సోముల రమణారెడ్డి క్రీడల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి వారి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికీ ఆలగడ్డలో క్రీడలకు ఎంతో ప్రాధాన్యం కల్పిస్తున్నారని తెలిపారు. డాక్టర్ రామ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు. అనంతరం వారు టాస్ వేసి బ్యాటింగ్ చేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ అకాడమీ స్పోర్ట్స్ కోచ్ సుబ్బారాయుడు, భువన శేఖర్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు డ్యూటీ వదిలిపెట్టి మీకోసం అంతా వచ్చినాడు. సువర్ణ మేడం కొడుకే వర్రా. నా పేరు డాక్టర్ రామసుబ్రహ్మణ్యం. తెలుసు ఆర్ఆర్ అకాడమీకి నేను సెక్రటరీగా ఉన్నాను. మన కోచ్ సుబ్బరాయుడు, గౌస్ వీళ్ళందరి సహకారంతో, అలాగే ఆర్ఆర్ అకాడమీ నిర్మించిన శ్రీనివాసరెడ్డి గారు, డాక్టర్ సుజాత మరియు హరి గారి మరియు హైదరాబాద్లో ఉంటూ మనకు సహకారం చేస్తున్న విఎం భాష, వెంకటేశ్వర్లు, తర్వాత లోకల్గా ఉన్న వినోద్ కుమారు, భువన్ శేఖరు, మన డాక్టర్ గోపాల్ రెడ్డి సారు అందరి సహకారంతో ఈరోజు సుబ్బరాయుడు వాళ్ళ టీం అంతా కలిసి ఎంతో టైం హెచ్చించి ఈ టోర్నమెంట్ కానీ క్రికెట్ అకాడమీ కానీ చేస్తున్నారు. వాళ్ళకు మా ఆర్ఆర్ క్రికెట్ అకాడమీ తరఫున ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుంది. అలాగే ఇప్పుడు జరగబోయే లీగ్ మ్యాచ్లు అంటే రోలింగ్ లీగ్ మ్యాచ్లు ఎప్పుడైనా సరే వీళ్ళలో టాలెంట్ పెరిగి దీనికి మన సుబ్బరాయుడు గారు కొత్త కాన్సెప్ట్తో పెట్టారు. మీరు బాగా ఆడి ఈ టోర్నమెంట్ తర్వాత మీ పేరు నమోదు చేసుకుంటే మిమ్మల్ని జాతీయ స్థాయిలో కానీ స్టేట్ స్థాయిలో కానీ రాణించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన గెస్ట్గా వచ్చిన ఈరోజు ఆర్ఆర్ క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తాను. ముఖ్యంగా ఈ క్రికెట్ అనేది క్రికెట్ అంతా ఆలగడ్డలో ఒక కొలికి రావడం అనేది సోముల రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినది. ఆ రోజుల్లో ఆయన నిల్వ నా నిల్వ ఆ తర్వాత అలాగే క్రికెట్ గురించి షటిల్లోకి ఎంటర్ అయ్యాను. నేను షటిల్ డెవలప్ అయింది, బాగా డెవలప్ అయింది. ముఖ్యంగా ఈరోజు ఈ లీగ్ మ్యాచెస్ తరఫున మిమ్మల్ని అందరినీ మీలో ఉన్న ప్రతిభని బయటికి తీసుకొచ్చడానికి ఈ అకాడమీ కృషి చేసింది. కాబట్టి మీరందరూ తప్పనిసరిగా మీ లోపల ఉన్న టాలెంట్ని బయటికి తీసి ఆడండి, డెడికేటెడ్గా ఆడండి. ముఖ్యంగా ఏ క్రీడకైనా ఫిజికల్ ఫిట్నెస్ చాలా అవసరం. ముఖ్యంగా తిండి తినడం, తిండి తీసుకునే తిండి, రెగ్యులర్ ఎక్సర్సైజు ఇవన్నీ చాలా అవసరం. తిండి విషయానికి వస్తే జంక్ ఫుడ్ తినకండి, ఫ్రూట్స్ బాగా తినాలి. ఆటోమేటిక్గా ఇంట్లో కూడా అలవాటు ఉండకపోవచ్చేమో. మీరు మీ పేరెంట్స్ చెప్పండి, మీరు తినండి, మీ పేరెంట్స్ చెప్పండి. ఫ్రూట్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. మనం తినే రైస్ తినడానికంటే మనం మంచి పౌష్టికాహారం, కోడిగుడ్లు, పాలు ఇటువంటి ఆహారం తీసుకున్నప్పుడు తప్పకుండా మీరు రోగనిరోధక శక్తి పెరుగుతుంది, మీలో ఉన్న టాలెంట్ కూడా పెరుగుతుంది. మీరందరికీ అందరూ మంచి జరగాలని ఈ కార్యక్రమం సురూపంగా కావాలి మనసారి కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. టోర్నమెంట్స్ అంటే నిర్వహిస్తారండి. అది విలేజ్ తరఫున కానీ, ఒక తాలూకా స్థాయి కానీ, ఒక మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ నిర్వహిస్తారు. ఆ మ్యాచ్ మనం ఎంతో కష్టపడి ఎంతో కష్టనష్టాలు కూర్చుకొని మనం అక్కడ దాకా వెళ్తే ఒక మ్యాచ్లో కొందరు బ్యాటింగ్ రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు, బౌలింగ్ ఛాన్సెస్ రావచ్చు. ఒక మ్యాచ్లో ఓడిపోయినామంటే మన టాలెంట్ అంతా అక్కడ ప్రదర్శించలేము. ఇప్పుడు సుబ్రాయుడు పెట్టిన ఈ కాన్సెప్ట్ వల్ల ఏమవుతుందంటే కనుక ఈ సంవత్సరం అంతా మనం ఆడుతూ ఉంటే కనుక మనము నెట్ ప్రాక్టీస్ చేయడానికి ఒక మ్యాచ్ ఆడడానికి కొంచెం తేడా ఉంటుంది అనమాట. నెట్ ప్రాక్టీస్లో మనం బాగానే ఆడుతుంటాం, మ్యాచ్ అనేసరికి కొంచెం ఫంక్ అవుతుంటాం. అందుకని నెట్ ప్రాక్టీస్ వారం అంతా చేసేసి వారం ఎండ్లో ఒక మ్యాచ్ జరిగినామంటే కనుక మన వీక్నెస్ ఏంటనే మనకు తెలుస్తుంది అనమాట. నెట్ ప్రాక్టీస్ మనకు తెలిసిన బౌలర్ వేస్తుంటాడు, మనం తెలిసినట్లు ఆడుతుంటాం. కానీ ఇలాంటివి నిర్వహించడం వల్ల మన వీక్నెస్ తెలుసుకొని క్రికెట్లో మనకు ఒక మ్యాచ్లో ఆడడానికి ఫియర్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివి మంచి కాన్సెప్ట్లు వచ్చిన సుబ్రాయుడికి అభినందిస్తూ ఈ అకాడమీలో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. సో మేము నంద్యాలలో ఎన్ఎస్ అకాడమీని కొత్తగా స్టార్ట్ చేశాను. దాదాపుగా 2 months, ఎక్కువ కాదు 2 months అయింది. సో మాకు ఇది మంచి అవకాశం. ఎందుకంటే మనము ఎట్లా ఆడి మనమే ఆడేసి సో మన టాలెంట్ అనేది అర్థం కాదు. సో వేరే వాళ్ళతో ఆడితే మన టాలెంట్ బయటపడుతుంది. సో ఈ మంచి అవకాశం ఆదరించిన వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి. సో దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనము క్రీడాకారులో ఉన్నటువంటి ప్రతిభను బయటికి తీయాలి. ప్రతిభను బయటికి అంటే ఒక మ్యాచ్ ఆడడం వల్ల రాదు. మనం ఒక లీగ్ మ్యాచెస్ అనేది కంటిన్యూగా ఆడడం వల్ల టాలెంట్ వస్తుంది. మనం ఎప్పుడైతే ఎక్కువ మనం మ్యాచ్లు ఆడతామో
అప్పుడేమైందంటే పిల్లోని యొక్క టాలెంట్ బౌలర్ బ్యాట్స్మెన్ అనేది టాలెంట్ బయటపడుతుంది. ఆ కాన్సెప్ట్ కోసమే ఇది మనం పెట్టడం జరిగింది. ఇది ఆర్ఆర్ అకాడమీ క్రికెట్ టాలెంట్ లీగ్. ఓన్లీ లీగ్ మ్యాచెస్ ఉంటాయి. దీంట్లో ఎవరైతే ప్రతిభ చూపిస్తారో వాళ్ళని తీసుకొని మళ్ళీ కోచింగ్ ఇచ్చి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎన్నికయ్యే విధంగా కోచింగ్ ఇస్తాం సార్. మెయిన్ వచ్చి సార్ ఈరోజు వచ్చేసి మనకు ముఖ్య అతిథులుగా డాక్టర్ రాంగోపారెడ్డి సార్ గారు, మరియు అదేవిధంగా వచ్చేసి మన సుబ్రహ్మణ్యం సార్, డాక్టర్ సుబ్రహ్మణ్యం సార్ గారు, తర్వాత వచ్చేసి మన భువనశేఖర్ సార్ గారు, మన నంద్యాల టీము కోచ్ అయినటువంటి వంశీ గౌసు, తర్వాత వచ్చేసి హరి, మన హరి అనేది వ్యాయామ ఉపాధ్యాయులు మన కీర్తన స్కూల్లో. మనం అంతా కలిసి ఆల్లో మెయిన్ కాన్సెప్ట్ మంచి క్రీడలు డెవలప్ చేయాలా, క్రికెట్ను ఉన్నత స్థాయికి తీసుకోవాలా. రమణారెడ్డి అన్న పేరును మనము జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకురావాలా. ఆయన కన్న కళను మనం నెరవేర్చే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం సార్. ఇదే ఈరోజు నంద్యాల వర్సెస్ ఆళ్ళగడ్డ మ్యాచ్ జరుగుతుంది సార్. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అమ్మాయి నిఖితానే అమ్మాయి నిన్న వచ్చేసి మనకు కర్నూలు జరిగినటువంటి మ్యాచ్లో 43 రన్స్ 2 వికెట్లు ఆల్రౌండర్ ప్రతిభ చూపెట్టింది అమ్మాయి, మన ఆళ్ళగడ్డ అమ్మాయి. అసలు చాలా గొప్ప చెప్పుకోదగ్గ విషయము. అదేవిధంగా మన ఆళ్ళగడ్డలో వచ్చేసి వీళ్ళ అమ్మాయిలు కూడా క్రికెట్కు ప్రాక్టీస్ చేపిస్తున్నాము. వీళ్ళను కూడా మనం నెక్స్ట్ ఫ్యూచర్లో ఆళ్ళగడ్డ నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకుపోవాలనే కాన్సెప్ట్తో ముందుకెళ్తాం సార్. దీన్ని ఇలాగే కొనసాగుతాం సార్. నుంచి క్రికెట్ ఆడడం మొదలుపెట్టినాను. అప్పటి నుంచి నాకు ఆర్ఆర్ అకాడమీ పూర్తి ప్రదాత సోముల రమణారెడ్డి గారితో పరిచయం ఉంది. ఆయన ఆళ్ళగడ్డలో క్రీడలు అభివృద్ధి చేయాలని ఎప్పుడూ కలలు కనేవాడు. దానికి విధంగానే మాకందరికీ తర్ఫీ ఇచ్చేవాడు. మేము అతి చిన్న వయసు అంటే 10th ఇంటర్లో వచ్చాకలే మేము డిస్టిక్ లెవెల్లో పోయినాము. ఏమంటే ఆర్థిక పరిస్థితులు బాగలేక మేము చదువుకొని ఉద్యోగం తెచ్చుకోవాలా, ఆర్థిక పరిస్థితులు బాగాలేవు అనే ఉద్దేశంతో కొంత క్రికెట్ మీద శ్రద్ధ తగ్గించి చదువు మీద పెట్టి ఏదో వచ్చినాము. ఇటువంటి అవకాశాలు అప్పుడు మాకు లేవు. మీకు వచ్చినాయి కాబట్టి ఇటువంటి అవకాశాలని మీరు బాగా ఉపయోగించుకోండి. డిస్టిక్ లెవెల్లో రన్నర్స్ కొట్టాము మేము ఇంటర్మీడియట్లో కర్నూలు టీంతో. అప్పుడు అవుకు చెల్లా రామకృష్ణారెడ్డి కుమారుడు చెల్లా భగీరథ రెడ్డి అవతల కెప్టెన్, యువతల మేము గంగాధర్ రెడ్డి మేమంతా అట్లా గెలిచినాము, రన్నర్స్కి వచ్చినాము. అయితే క్రికెట్ అంటే ఆయనకు చాలా ప్రాణం. కాబట్టి మీకు అవకాశాలు మంచి అవకాశాలు ఉన్నాయి, మంచి కోచ్లు ఉన్నారు, స్పాన్సర్ చేసే వాళ్ళు కూడా మన ఆళ్ళగడ్డలో మంచిగా ఉన్నారు. రామసుబ్రహ్మణ్యం సార్ కానీ, మన రాంగోపాల్ డాక్టర్ కానీ, వినోద్ సార్ కానీ, వీళ్ళంతా చాలా అంకితవాంతో శ్రీనివాస్ రెడ్డి అన్న కానీ ఏదైనా సాయం చేయడానికి ముందుకు వస్తారు. కాబట్టి మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను ఉపయోగించుకోండి. మా మాదిరి కాకుండా మీరు క్రీడల్లో రాణించి మన ఆళ్ళగడ్డ పేరును అంతర్జాతీయ స్థాయిలో మారుమోగించాలని మనసారా కోరుకుంటున్నాను. ఇప్పుడు పుట్టినది కాదు, చాలా దాదాపుగా ఒక 30 ఏళ్ల క్రితం ఆనాటి కాలంలో మేము బ్యాటు బాలు కూడా కొనే స్తోమత లేనప్పుడు రమణారెడ్డి సార్ గారు బ్యాటు బాలు అన్నీ ఇచ్చి మ్యాటు అసలు అడిగితే ఏంటంటే అనంతపురంలో షూ లేదు అని ఎగ్జిబిషన్ పెడితే వెంటనే బెంగళూరుకు పోయి షూ తెప్పించినాను. అది 3000-4000. ఆ కాలంలో మనం మామూలుగా మేము కొనుక్కోవాలంటే 200-300 రూపాయలు షూ కొనేటున్నాము. ఇంటి దగ్గర 3000 షూ అంటే అది ఎంత ప్రామాణికంగా అంటారో చూడండి. అట్లా ఆయన డబ్బు పరంగా కానీ స్పోర్ట్స్ పరంగా కానీ ఇంకొకటి ఉదంతం కూడా ఏంటంటే మన ఆళ్ళగడ్డలో ఒకప్పుడు ఈయన మనకు ఎస్పీ ఏఎస్పీ అనురాధ మేడం సురేంద్ర బాబు అని ఇద్దరు ఆళ్ళగడ్డలో పనిచేసేవాళ్ళు. వాళ్ళిద్దరూ రామలక్ష్మి హాల్కి వస్తే మేము కూడా రామలక్ష్మి హాల్లో వెళ్తే వాళ్ళల్లో మామూలుగా కింది సీట్లలో కూర్చోబెడితే మమ్మల్ని బాల్కనీలో పంపించినారు. వాళ్ళు ఏంటంటే ఏం వీళ్ళు స్పెషల్గా పోయినారు, ఎవరు వీళ్ళు మనకంటే స్పెషలా అన్నట్టు కొంత ఎంక్వైరీ చేస్తే స్పోర్ట్స్ మెన్స్కు ఆయన అట్లా ప్రియారిటీ అంటే మామూలుగా థమ్సప్లు అవే. మాకైతే థమ్సప్లో వెళ్ళ కాకుండా జ్యూసే ఆయనే స్వయంగా మిక్సీలో జ్యూస్ పట్టి తాపిచ్చి ఆడిస్తూ ఉన్నాడు. ఎక్కడికైనా సరే ఎనీ టోర్నమెంట్ ఏదైనా ఉందిరంటే మాకు చెప్పడం, ఆయనే కట్టేస్తాడు, మీరు వెళ్ళి ఆడండి అంతే, నేను వస్తున్నా. ఎకనామిక్ సపోర్ట్ కానీ మోరల్ సపోర్ట్ కానీ సార్ చాలా బాగా ఇచ్చినాడు. అందుకే ఆళ్ళగడ్డలో క్రికెట్ అభివృద్ధి జరిగిందంటే కారణం అదే. ఆళ్ళగడ్డలో ఒకప్పుడు కబడ్డీ బ్యాడ్మింటన్కి ఫేమస్గా ఉండేది. ఆ సారు పుణ్యమా అని క్రికెట్ కూడా డెవలప్మెంట్ అయింది. ఆ తర్వాత అదేవిధంగా కోచ్ సుబ్బరాయుడు కూడా ఏం చేస్తున్నారంటే అంకిత భావంతో చాలా
పిల్లలను ఇప్పుడు హాస్టల్ పిల్లలను కానీ వాళ్ళ దగ్గర కూడా స్తోమత పెద్దగా ఉండదు. సపోర్టర్స్ని తీసుకొని ఆయన ఉదయం 5 గంటల నుంచి ఇప్పుడు ఎందుకంటే మనం సొంత పిల్లలను కూడా 5 గంటల నుంచి 8 గంటల దాకా కేర్ తీసుకునేంత కెపాసిటీ లేదు. 1 గంట పిల్లలతో గడపాలంటేనే కాదు. అటువంటిది 5 నుంచి 8 దాకా పిల్లలతో గడపడము, వాళ్ళకు పౌష్టికారం తక్కువైందని మళ్ళీ పౌష్టికారం కలగజేయడము, ఇట్లా కోచ్ బాగా చేస్తూ ఉన్నాడు. కనుక నేను స్పోర్ట్స్మెన్స్ కూడా చెప్పేది ఏంటంటే బాగా తినండి, బాగా చదవండి, బాగా ఆడండి. ఎందుకంటే ఇప్పుడు కోచ్కు విలువ ఎప్పుడు ఉంటుందంటే మీరు ఎప్పుడైనా కప్పులు కొట్టినప్పుడే కోచ్ సామర్థ్యం బయటపడింది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. Toss won by Nandyal team. ఓకే సార్. Fielding. ఎనికి రావాలి లక్ష్మణ సార్ కొంచెం